సార్ ఈనాడు మరి చిన్నపిల్లలకి స్టడీ సిస్టమ్స్ అనేటివి రకరకాలుగా కనబడుతూ ఉన్నాయి. ఎల్కేజీ నుంచి యూకేజీ నుండి చదువుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఈనాడు కొందరికి న్యాచురల్ స్టడీ అనేది కూడా ఒకటి డెవలప్ అవుతూ ఉంది. అంటే పిల్లలకు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాక్టికల్గా చూపెడుతూ నేర్పించడం అనేది. ఇందులో ఇప్పుడు చిన్నపిల్లలకి ఆత్మీయ జీవితం ఎదగడం కొరకు ఇప్పుడు చిన్నతనం నుండే మనం భక్తిని అయితే నేర్పిస్తాం. ఈ స్టడీ విషయంలో కూడా ఎలాంటి సిస్టమ్ను ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి సిస్టమ్ను నడిపించాల్సిన అవసరం ఉంది, అసలు అది అంత అవసరమా, అవసరం లేదా? ఇప్పుడు అబ్దుల్ కలాం గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు వీళ్ళు తయారైనప్పుడు ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది? ఇప్పుడు ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు వీళ్ళు చేసి సాధించేది ఏముంది? ఇప్పుడు ఏదో ప్రతి దాంట్లో కొత్త ధనాన్ని తీసుకురావాలని తాపత్రయపడుతున్నారు. కానీ ఇప్పుడు చదివే వాళ్ళు ఎవరైనా ఒక అబ్దుల్ కలాంకు సాటి కాగలరా? లేదు. కాబట్టి ఇదంతా ఏంటంటే ఏదో ఒక కొత్త ధనాన్ని తీసుకురావాలి, దాని ద్వారా మళ్ళీ డబ్బులు చేసుకోవాలి అని అంతే తప్ప, ఒక సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు. ఆయన ఎలాంటి చదువు చదువుకున్నాడు? మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు, మహాత్మా గాంధీ గారు, అబ్దుల్ కలాం గారు, మన్మోహన్ సింగ్ గారు, అమర్త్య సేన్ గారు, వీళ్ళందరూ ఏం చదువుకున్నారు? అంటే ఇలాంటి కొత్త కొత్త విధానం ఏం కాదు. అప్పుడు ఏబిసిడీలు వాళ్ళు వీళ్ళు అవే కదా. కనుక ఎడ్యుకేషనల్ సిస్టంలో లోపాలు ఏమి లేవు. పివి నరసింహారావు గారు ఆయన మరి పాత సిస్టంలో చదువుకున్నారుగా. గుర్రం జాషువా గారు, ఇంక చెప్పుకుంటే బోర్డు మంది. ఇప్పుడు అంతులేనటువంటి లిస్టు, ఇంకా మహానుభావుల లిస్టు. మరి ఎన్టీ రామారావు గారు ఇటీవల మనం చూసినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఒక ఆయన. ఏసీ కాలేజీలో చదువుకున్నారు, గ్రాడ్యుయేట్ ఆయన. మరి ఆయనకు ఏ రకమైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చారు? మామూలు ఎడ్యుకేషనే కదా. సో ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏదైతే బ్రిటిష్ టైం నుంచి మన వరకు వచ్చిందో అది సరిపోతుంది మనకు. ఓకే, సరిపోదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఈ మహానుభావులు ఎట్లా తయారయ్యారో చెప్పాలి. నాకు ఈ మహానుభావులకు లోపం ఏంటో చెప్పాలి. ఏం తక్కువ వాళ్ళకి? దేశాన్ని, జాతిని ప్రభావితం చేసినటువంటి మహా మేధావులు పుట్టారు ఆ ఓల్డ్ ఎడ్యుకేషనల్ సిస్టంలో. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, రామానుజం గారు, ఎంతమంది. కాబట్టి బ్రిటిష్ టైం నుండి మన వరకు వచ్చినటువంటి ఈ ఎడ్యుకేషనల్ సిస్టంలో ఏ విధమైన లోపము లేదు. అనేక మంది శాస్త్రవేత్తలను, మహానుభావులను, రాజకీయ నాయకులను, అనేక మందిని తయారు చేసింది ఆ సిస్టమ్. ఆ సిస్టంలో ఉండి మంచిగా చదువుకొని సమాజానికి ఉపయోగపడే ఒక మంచి మనోభావాలతో ఒక ఉత్తమ వ్యక్తిత్వాలు కట్టుకోకుండా ఇప్పుడు వీళ్ళు కొత్తగా చేసేది ఏముంది చెప్పండి? వీళ్ళు ఇప్పుడు ఈ న్యూ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థిని ఒక అబ్దుల్ కలాంగా చేయగలమని చెప్పగలరా? మరి గ్యారెంటీ ఉందా? ఏం గ్యారెంటీ లేదు. మరి దే వాంట్ టు డూ ఆర్ సే సంథింగ్ న్యూ అండ్ అట్రాక్ట్ అవర్ అటెన్షన్ అండ్ ఇఫ్ పాసిబుల్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అదంతా కూడా వ్యర్థం. ఇప్పుడు మా తాతగారు కేవీ జేకబ్ గారు ఉన్నారు. ఆయన అప్పుడు ఓల్డ్ బిఏ ఆయన ఆ రోజులలో. మరి ఆయన మహామేధావి, మహాకవి. ఆ రోజుల్లో ఆయన గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ గారు, మళ్ళీ బైబిల్ అధ్యాపకుడు. గుర్రం జాషువా గారు ఆయన కలిసి రూమ్మేట్స్గా ఉండేవాళ్ళు. అప్పుడు కవిత్వం రాయడం ప్రారంభించిన కొత్తలో గుర్రం జాషువా గారు అడిగేవారట, జేకబ్ గారు ఈ పంక్తి కుదరడం లేదు, ఛందస్సు కొంచెం హెల్ప్ చేయమంటే నేర్పించాడు. జేకబ్ గారు నాకు గురువు అని చెప్పుకున్నాడు ఆయన. అలాంటి గొప్ప మీద గుర్రం జాషువా గారు ఏ సిస్టంలో చదువుకుంటే ఆయన ఆస్థాన కవి అయ్యాడు. నేను అనుకుంటాను ఇవన్నీ అనవసరమైనటువంటి ఏమంటారు అతి తెలివి ప్రదర్శించడం తప్ప ఇంకేం కాదు. పాత ఎడ్యుకేషనల్ సిస్టమ్ మనకు సరిపోతుంది. అందులో చిత్తశుద్ధితో మనం చదువుకుంటే అందరూ గొప్ప వ్యక్తులు కాగలుగుతాం. ఓకే సార్, ఓకే.